మళ్లీ అవే అబద్ధాలు. ప్రతిపక్షాలపై ఆడిపోసుకోవడం, సొంత మీడియా లేదంటూ అబద్ధాలు, చేయని పనులు కూడా చేసినట్లుగా చెప్పే ప్రసంగంతో రాప్తాడు సిద్ధం సభ ముగిసింది. పెళ్లిళ్ల సీజన్లో రాయలసీమలోని సామాన్య జనాన్ని అష్టకష్టాలు పెట్టి పార్టీ సమావేశాలకు బస్సులు తరలించుకున్న జగన్ తాను ఒక్కనే 10 మందితో యుద్ధం చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మరుసటి రోజే ఢిల్లీ పరిగెత్తి చంద్రబాబుతో పొత్తు వద్దని ప్రధానిని వేడుకున్న జగన్ బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. తరలించుకొచ్చిన జనంతో జరిపిన సిద్ధం సభ ఆద్యంతం అసత్యాలతో సాగింది. ఏపీలోని 3 ప్రాంతాల్లో ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సిద్ధం సభలు ఆదివారంతో ముగిశాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జగన్ ప్రసంగంలో అన్ని అసత్యాలే చెప్పారు. మేనిఫెస్టోను భగవద్గీతగా భావించామని చెబుతున్న జగన్ అందులో పేర్కొన్న మద్య నిషేధం, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఇంటిలో పిల్లలందరికీ అమ్మ ఒడి, మెగా డిఎస్సి వంటి వాటిని అమలు చెయ్యకుండా వదిలేసి మేనిఫెస్టోను 99% అమలు చేశామని చెప్పడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక భద్రత పెన్షన్ను 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు తానే చేశానని అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు హయాంలోనే పెన్షన్ 1000 నుంచి 2000 చేసిన విషయాన్ని జగన్ మర్చిపోయారు. 2019కి ముందు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను 3000 చేస్తానని చెప్పిన జగన్ ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ 5 సంవత్సరాల తర్వాత 3000 చేశారు. పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ ఈ విషయం తెలిసిందే. నిజాలను నిర్భయంగా చెబుతోన్న ఏబిఎన్, ఆంధ్రజ్యోతితో కూడా యుద్ధానికి సిద్ధం అంటూ వైసీపీ కార్యకర్తలతో అనిపించారు. పదవులిచ్చి అధికారాన్ని కత్తిరించి పదవులు తీసుకున్న వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చిన జగన్ ఇప్పుడు తాను సామాజిక సమతుల్యత సాధించానని, బీసీలకు పెద్ద పీట వేశానని గొప్పగా చెప్పుకోవడం ఏంటి అని నేతలు ప్రశ్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరుస్తామని సామాన్య జనమే చెబుతూ ఉండగా, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, సైకిల్ బయట ఉంటుంది, టీ గ్లాసు షింకులో ఉంటుంది అంటూ టీడీపీ, జనసేనపై జగన్ విమర్శలు చేశారు. ముఖ్యంగా జగన్ ప్రసంగంలో బీజేపీతో పొత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును ఎన్డీఏలో కలవాలని అమిత్ షా ఆహ్వానించారు. పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత తాను చెబుతానని చంద్రబాబు తిరిగొచ్చారు. అయితే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని జగన్ పరోక్షంగా విమర్శించారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఎక్కడ ఖరారవుతుందో అనే కంగారుతో జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని తాను చెప్పడంతో మోదీ అంగీకరించినట్లు వైసీపీ నేతలే బయట ప్రచారం చేస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి జగన్ ఢిల్లీ వెళ్లిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఏలోకి పాత మిత్రులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటనే ఇప్పుడు జగన్ లో ఆందోళనను రెట్టింపు చేసింది. మరోవైపు 7 జాబితాలు ప్రకటించడంతో పార్టీలో అంతర్గత తిరుగుబాట్లు, పలువురు కీలక నేతల రాజీనామా, క్షేత్రస్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో సానుభూతి డ్రామాకు జగన్ తెరదీశాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను ఒక్కడినేనని, తన ఒక్కడికి మీరంతా అండగా ఉండాలి అని వచ్చిన కార్యకర్తలను కోరుతున్నారు. గ్రామాల్లో నేటి వరకు నిర్మించని సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రి భవనాలను నిర్మించినట్లుగా చెప్పేస్తున్నారు. లేని భవనాలను ఉన్నట్టు చెబితే గ్రామాల నుంచి వచ్చిన జనం ఎలా నమ్ముతారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇసుక, గ్రావెల్, లిక్కర్ మాఫియాల గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నిస్తున్నారు. నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ చెబుతున్న జగన్ వాళ్ళందరికీ పదవులిచ్చి నిధులు, అధికారాలు ఇవ్వకుండా
ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఇప్పటికే వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి బహిరంగంగానే విమర్శించారు. ఇటువంటి విమర్శలతో ఆందోళన చెందుతున్న జగన్ మళ్లీ ఎస్సీ ఎస్టీ బీసీ జపం చేస్తున్నారని కూడా పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. మొత్తానికి మూడో సిద్ధం సభ పూర్తి అసత్యాలు, అభూత కల్పనలు లేని ఉన్నట్టుగా ఊహించి చెప్పడం, తాను ఒంటరిననే సింపతి డ్రామాతో సాగింది. సిద్ధం సభతో రాయలసీమ జనానికి కష్టాలు తప్పలేదు. ప్రధానంగా రాయలసీమలో ఆర్టీసీ బస్సులన్నింటినీ సిద్ధం సభకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.